ఓకే. హాయ్ ఎవ్రీవన్. సో, మన కంపెనీ నేమ్ వచ్చేసి కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ మన కంపెనీ నేము. అయితే మనం ఇప్పుడు ఫ్రీ వెబినార్ ఎందుకు పెడుతున్నానంటే నేను జనరల్‌గా ఇప్పుడు 1 ఇయర్ అయింది ఫ్రీ వెబినార్ పెట్టక. సో, మళ్ళీ మనం స్టార్ట్ చేసాము సమ్మర్ క్లాసెస్ అన్నీ అందరూ నేర్చుకుంటారనే ఉద్దేశ్యంతో. అయితే ఈ ఫ్రీ వెబినార్ పెట్టడానికి కారణం ఏందంటే జనరల్‌గా అందరూ డిజిటల్ మార్కెటింగ్ చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు గానీ బట్ ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో ఏమేమి సిలబస్ ఉంది? ఇప్పుడు బయట ఇన్‌స్టిట్యూట్స్ గాని, బయట వాళ్ళు ఒక 100 మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారంటే, ఆ 100 మందిలో 95 మంది ఖాళీగానే ఉంటున్నారు. ఎందుకుంటున్నారు? డిజైనింగ్ రాక. మెయిన్ ఏందంటే, డిజిటల్ మార్కెటింగ్‌లో పర్ఫెక్ట్‌గా మనము మంత్లీ ఒక రూ. 1,00,000 గాని, లేతే మనీ ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలన్నా, డబ్బు సంపాదియాలంటే, ఇంట్లో కూర్చొనే మీ పేరు మీద మీరు ఒక కంపెనీని స్టార్ట్ చేసి, మనీ ఎర్నింగ్ చేసుకోవాలన్నా, లేదు ఒక జాబ్‌కి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి గాని, లేదు వేరే చోట ఎక్కడికైనా జాబ్‌కెళ్ళాలంటే, సో, ఖచ్చితంగా డిజైనింగ్ మనం మనం చెప్పే కోర్స్ ఎలా ఉంటది మన కంపెనీలో కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్‌లో డిజిటల్ మార్కెటింగు, వెబ్ డెవలప్‌మెంటు, వీడియో ఎడిటింగు ఇవన్నీ వస్తాయి. అన్నీ కంప్లీట్‌గా వస్తాయి కోర్సులు. దాంట్లో డిజిటల్ మార్కెటింగ్‌లో ఎస్‌ఈఓ, ఎస్ఎంఎం అన్ని కోర్సులు గూగుల్ యాడ్స్ అన్నీ చెప్తాను. అయితే కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటేనే మీరు ఇంట్లో కూర్చొని మనీ ఎర్నింగ్ చేసుకోవటానికి గాని, లేదు మీరు జాబ్‌కెళ్తే ఎక్కడైనా జాబ్ కొట్టడానికి గాని, ఇవన్నీ నేర్చుకుంటేనే వస్తాయి గానీ, ఏదో ఊరికే జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే, ఆ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ గాని, తర్వాత లింక్డ్ఇన్ గాని, మిగిలిన జస్ట్ ఓన్లీ క్యాంపెయిన్స్ వరకే నేర్చుకుంటే దేర్ ఈస్ నో యూజ్. డిజిటల్ మార్కెటింగ్ అంటేనే వితౌట్ ఎనీ గుడ్ డిజైన్, వితౌట్ ఎనీ గుడ్ వీడియో దేర్ ఈస్ నో డిజిటల్ మార్కెటింగ్. సో, జనరల్‌గా నా దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ అనంగాల్నే నేను చెప్పే కోర్సు సిలబస్ అంతా గూడా డిజైనింగ్ అనంగాల్నే అన్ని చోట్ల అన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో క్యాన్వా చెప్తారు. క్యాన్వాలో దాదాపు ఒక 60% వరకే చేసుకోగలరు గానీ, ఎక్కువగా ఒక బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ చేయటం. వేరే వాళ్ళ బిజినెస్‌ని మనం మార్కెటింగ్ చేయాలన్నా, మన బిజినెస్‌ని మనం మార్కెటింగ్ జేసుకోవాలన్నా కంపల్సరీగా ఆ ప్రొడక్ట్‌ని ఎలా హై క్వాలిటీతో డిజైనింగ్ ఎలా చేయాలి? ఆ డిజైనింగ్ చేసేయన్నీ గూడా క్యాన్వాలో చిన్న టూల్ మీద కొన్ని డిజైన్స్ వరకే చేసుకోగలం గానీ, కంప్లీట్‌గా 100% మనం చేయలేమనమాట. సో, అందుకని నేను చెప్పే కోర్సు సిలబస్ కావాలని ఎందుకు పెట్టాను? ఫోటోషాపు, ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో. ఫోటోషాపు, అంటే నా దగ్గర నేర్చుకున్న ఏ స్టూడెంట్ అయినా కంపల్సరీగా అట్‌లీస్టు ఏ కంపెనీకైనా లేతే వాళ్ళ గురించైనా జస్ట్ డిజైనింగ్ చేసినా డబ్బు సంపాదించుకునేటట్టుండాలి. డిజిటల్ మార్కెటింగ్ చేసినా మనీ ఎర్నింగ్ జేసుకోవాలి. సో, ఒక చిన్న వెబ్‌సైట్ చేసినా కూడా పర్ఫెక్ట్‌గా మనీ ఎర్నింగ్ జేసుకోవాలి. వీడియో ఎడిటింగ్ చేసినా మనీ ఎర్నింగ్ జేసుకోవాలని నా ఉద్దేశ్యంతోని అందుకనే నేను సిలబస్ కూడా బయట వాళ్ళు చెప్పేది కాకుండా సిలబస్ కావాలని నేను మార్చి చెప్తున్నా. అయితే అందరూ తక్కువని చెప్పిన తక్కువ ఫీజని చెప్పేసని డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడో నేర్చుకుంటారు జనరల్‌గా నేర్చుకోవచ్చు. బట్ నా దగ్గరనే కాదు ఎక్కడ నేర్చుకున్నా కూడా సిలబస్ అయితే ఇలా నేర్చుకుంటేనే మనీ ఎండ్ ఆఫ్ ద డే మనం డబ్బు సంపాదియాలి. మనీ ఎర్నింగ్ చేయాలి. లేదు పర్ఫెక్ట్‌గా జాబ్‌కెళ్తే ఖచ్చితంగా జాబ్ మనకు రావాలి అని 100% జాబ్ అందుకే నేను పెట్టింది. అంటే ఈ సిలబస్ కంపల్సరీగా వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేసేది మొత్తం కూడా బయట సర్వీసెస్ ఎక్కువ చేస్తుంటాం. బయట వాళ్ళందరికీ కంపెనీస్‌కి. సో, బయట కంపెనీ సర్వీస్ అంటే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వర్క్ ఫ్లో ఎలా ఉంటది? మనం ఎలా ఆలోచించాలి? అంటే కస్టమర్‌ని దృష్టిలో పెట్టుకొని, ఒక క్లయింట్‌ని దృష్టిలో పెట్టుకొని, అతనికి తగినట్టుగా మంచిగా చక్కగా మనం డిజైన్ చేసి తయారు చేయగలిగి, ఆ ఇంట్రెస్ట్, ఆ ప్యాషన్ రావాలంటే డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్ అన్నీ ఖచ్చితంగా రావాల్సిందే. ఇవన్నీ నేర్చుకుంటేనే మీరు మనీ ఎర్నింగ్ చేయగలరు. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఒక్కటే నేర్చుకొని బయటలాగా క్యాన్వా నేర్చుకొని డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే, క్యాన్వా అనేది 10థ్ క్లాస్ కుర్రోడైనా చేస్తారని చెప్తారు. మీకు జాబ్ ఇచ్చేవాడు ఏమంటాడు? మీకు పర్ఫెక్ట్‌గా డిజైనింగ్ నేను చెప్పింది మంచి క్వాలిటీ డిజైన్ చేయగలరా? వీడియోస్ అన్నీ గూడా యూట్యూబ్ ఛానెల్‌కి. ఒక వీడియో గాని, ఎడిటింగ్ గానివ్వండి, ఆ టెక్నిక్స్ గాని అన్నీ ఏ టు జెడ్ నా సిలబస్‌లో, నా కోర్స్‌లో, నా దాంట్లో కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్‌లో అన్నీ కంప్లీట్‌గా ఓపెన్‌గా మొత్తం చెప్తా. ఎందుకంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలన్న ఉద్దేశ్యంతో చెప్తున్నాను. దాదాపు 15 ఇయర్స్ నుంచి నేను ఫ్యాకల్టీగానే వర్క్ చేస్తూ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో జాబ్ చేసుకుంటూ కాబట్టి మనం ఎంత కష్టపడ్డా గూడా మిగిలిన స్టూడెంట్స్ గానివ్వండి, లేతే బిజినెస్ ఓనర్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్స్ గానీ, ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నంటే సింపుల్‌గా అయితే ఒకటి కొంతమంది బిజినెస్ పీపుల్‌కి అవసరమైనట్టుగా క్యాన్వా నేర్చుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళంత ఎఫర్ట్ పెట్టి చేయలేరు గాబట్టి. సో, అందుకనే నేను చెప్పే దాంట్లో టోటల్‌గా ద కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంటు, వీడియో ఎడిటింగు ఖచ్చితంగా మొత్తం నేర్పిస్తాను నా దాంట్లో. 100% జాబ్. సో, ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో నేను చెప్పే ఆలోచన గాని, నేను చేసే వర్క్స్ గాని జనరల్‌గా బయట ఇన్‌స్టిట్యూట్స్‌లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చెప్పేవాళ్ళు సర్వీస్ చేయలేరు. సర్వీసెస్ చేసే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్‌గా ఉంటది. క్లాసులు చెప్పడం వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి వరుసగా వర్క్స్ చేస్తూనే వస్తుంటా. జనరల్‌గా ఇప్పుడు చూడండి,
ఇప్పుడు డిజైనింగ్ అనగానే ఏం చేస్తారు మనము? క్యాన్వా సాఫ్ట్‌వేర్ ఎలా ఉంటది ఇదిగోండి. మీరు ఇక్కడ జనరల్‌గా క్యాన్వా అని టైప్ చేయగానే క్యాన్వా వచ్చేస్తుంది ఇదిగోండి. ఈ క్యాన్వాలో ఇక్కడ సింపుల్ టెక్నిక్ అంతే. ప్రాసెస్ ఎలా ఉంటది? డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్ డెవలప్‌మెంట్ అని చెప్పుకున్నాం కాబట్టి, మనకు డిజైనింగ్ అనంగానే దీనికి చార్ట్ షీటు సెపరేట్‌గా సోషల్ మీడియాలో మనం ఏది యూజ్ చేయాలన్నా గూడా దీనికి సెపరేట్ సైజెస్ అనేది అసలు సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని, లింక్డ్ఇన్ గాని, ట్విట్టర్ గానివ్వండి వీటన్ని సైజెస్ ఎలా ఉంటాయి ఇదిగోండి చార్ట్ షీట్ ఇలా ఉంటుంది. దీని సైజెస్ దగ్గర నుంచి షార్ట్ కట్స్ దగ్గర నుంచి అన్నీ చెప్తానన్నమాట. సో, ఇట్లా అసలు ఫస్ట్ సోషల్ మీడియా మనకు సైజెస్ ఏముంటాయి ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ అని వాటి బ్యానర్స్ గానివ్వండి, వాటి ప్రొఫైల్ పిక్ సైజులు గానివ్వండి, ఏ టైంలో మనం పోస్ట్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, అది ఆ ఆలోచన గాని, దాని ఐడియాస్ గాని అన్నీ క్లియర్‌గా ఉంటాయి. మనం ఇప్పుడు ఒక డిజైనింగ్ అంటే డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్ అని కోర్స్ చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎండ్ ఆఫ్ ద డే మనీ ఎర్నింగ్ చేయాలంటే ఖచ్చితంగా గుడ్ డిజైన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అయితే మీరు క్యాన్వా ప్రో గాని తీసుకున్నట్లయితే మీరు జస్ట్ ఏం లేదు ఫేస్‌బుక్, క్రియేట్ డిజైన్ అని కొట్టి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన డిజైన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి మీకిక్కడ. ఇక్కడ మీకు కస్టమ్ డిజైన్ అని క్లియర్‌గా ఇస్తాడు. దేంట్లోనైనా ఒకటే ప్రాసెస్ నేను చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా తీసుకొని చెప్తాను. మీరు క్రియేట్ డిజైన్ అని కొట్టంగానే మీరు దేని గురించి డిజైన్ చేయాలన్నా కూడా ఇక్కడ ఇక్కడ ఈజీగా డిజైన్ చేసుకోవచ్చనమాట ఇందులో. మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఓ ఏజెన్సీ పెట్టాలన్నా, లేకపోతే ఇంకొక కంపెనీ ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాలన్నా, లేకపోతే వేరే ఏ కంపెనీ పెట్టాలన్నా, దేని గురించైనా ఒక బ్యూటీ పార్లర్ పెట్టాలన్నా, బొటిక్ పెట్టాలన్నా, దేని గురించైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యూటీ పార్లర్ అని కొట్టాను. ఈ బ్యూటీ పార్లర్ అని కొడితే బ్యూటీ పార్లర్‌కి సంబంధించిన డిజైన్స్ మొత్తం నంబర్ ఆఫ్ డిజైన్ జస్ట్ అట్లా క్లిక్ చేస్తే మోడల్స్ వస్తాయి. అంటే నేను చెప్పే కోర్సులో నాకున్న ఎక్స్‌పీరియన్స్‌కి ఇన్ని సంవత్సరాలు నా దగ్గర నేర్చుకున్న ఏ స్టూడెంట్ అయినా, ఎవరైనా పర్ఫెక్ట్‌గా మనీ ఎర్నింగ్ జేసుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి. ఆ ఉద్దేశ్యంతో సింపుల్ టెక్నిక్స్ అంతే. మీరు చేయాల్సింది. సో, ఈజీగా అనమాట ఇదిగోండి. దీన్ని ఇది బ్యూటీ పార్లర్‌కి సంబంధించిందొచ్చింది కాబట్టి మీరు బ్యూటీ పార్లర్ అని చెప్తున్నాను. బ్యూటీ పార్లర్ కాకపోతే వేరేది మార్చుకుంటాం. ఇది ఎలా అంటే ఎలా డిజైన్స్ సింపుల్‌గా మీరు ఎలా డిజైన్ జేసుకోవాలి? దాన్ని ఎలా ఆలోచించాలి? ఫస్ట్ స్టార్టింగ్ ఒక బిజినెస్ గురించి ఎవరైనా చెప్తే దాని గురించి కంటెంట్ ఇలా ప్రిపేర్ జేసుకోవాలి. ఈ కంటెంట్ ప్రిపేర్ జేయాలంటే దానికి ఎట్లా టెక్నిక్స్ వాడతారు? మమ్మీని అడుగు. ఇవన్నీ. సో, ఇలా కంటెంట్ అన్నం ప్రిపేర్ పెట్టేది చేయాలి. ఎలా మమ్మీ. మనం కంటెంట్ ప్రిపేర్ జేసుకోవాలో చెప్తాను. ఆ కంటెంట్ ప్రిపేర్ చేసిన ఛార్జింగ్ తర్వాత పెట్టాము. మనం ఛార్జింగ్ ఎక్కలా. ఎవరు మాట్లాడొద్దండి. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బయటికెళ్ళొచ్చు. సో, ఓన్లీ 40 మినిట్సే ఉంటది క్లాసు. ఎందుకు నేను వెబినార్ పెట్టేది దేనికనంటే, ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ అందరూ చెప్తారు. అన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో అందరూ నేర్చుకుంటారు. కానీ నా దగ్గర ఎందుకనంటే, నేను కావాలనే పెట్టాను. ప్రతి ఒక్కళ్ళు పర్ఫెక్ట్‌గా నేర్చుకొని మంచి జాబ్స్ కొట్టాలి. లేదు మంచి ఎర్నింగ్ ఇంట్లోనే కూర్చొని మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవాలంటే డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్ కంపల్సరీగా నేర్చుకోవాలి. సో, ఆ డిజైనింగ్‌కి సంబంధించినయి ఎలా తయారు జేస్తారు? ఎలా డిజైన్స్ ఉంటాయి సింపుల్‌గా. అదే మీరు 45 డేస్ అంటే మనకు నా దగ్గర రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి సెపరేట్‌గా. తర్వాత 45 డేస్ కోర్స్ ఉంటుంది. 3 మంత్స్ కోర్స్ ఉంటుంది. తర్వాత ఇంటర్న్‌షిప్‌తో గూడా కోర్స్ ఉంటుంది. అది ఆల్రెడీ నేను క్లాస్ అయిపోయిన తర్వాత మీకు దాంట్లో ఛానెల్ గ్రూప్‌లో పెడతాను. సో, మీరిక్కడ ఈ క్యాన్వా అనే దాంట్లో సింపుల్ డిజైన్స్ అన్నీ జేసుకోవచ్చు. అదే మీరు ఫోటోషాప్ సంబంధించిన డిజైన్స్ అనగానే ఫోటోషాప్ ఇగోండి. ఈ ఫోటోషాప్ తీసుకుంటే ఇగోండి. ఇలా డిజైన్స్ అన్నీ ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇగోండి. ఇప్పుడు వేరే వాళ్ళకి ఒక కంపెనీ జస్ట్ నిన్న ఒక కాలేజీ వాళ్ళొచ్చేసి ఏం జెప్పారు నాకు, "సార్ మాకు టెలికాలర్స్ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ కావాలి సార్" అని జెప్పారు. సో, మనం ఏం జేసాం చూడండి దానికి ఎలా వచ్చిందో అంటే లీడ్స్ గూడా తక్కువ డబ్బులతోటి ఎక్కువ ఎలా లీడ్స్ ఒస్తాయి. క్వాలిటీ లీడ్ ఎలా వస్తది? క్వాలిటీ లీడ్ ఎప్పుడైనా సరే, ఏ బిజినెస్‌కైనా క్వాలిటీ లీడ్ ఎప్పుడొస్తది? మీరు పర్ఫెక్ట్‌గా డిజైన్ క్వాలిటీగా చేసినప్పుడే మీకు క్వాలిటీ డిజైన్ చేసినప్పుడే మీకు క్వాలిటీ లీడ్స్ ఒస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ జెప్తాను. దీంట్లో ఇదిగోండి. ఇప్పుడు నేను డిజైన్ చూడండి ఎలా చేశానో. ఒక టెలికాలర్స్ కావాలన్నారు. టెలికాలర్స్‌ని అంటే వాళ్ళ కాన్సెప్ట్ చెప్పారు జస్ట్. సార్ మాకు టెలికాలర్స్‌ని, కౌన్సిలర్స్‌ని నంబర్ ఆఫ్ పీపుల్ కావాలి సార్. జాయిన్ అయ్యేవాళ్ళు కావాల్సిన వాళ్ళు రిక్వైర్మెంట్ చేయండి సార్ అన్నారు. సో, నేను దాన్నేం చేశాను డిజిటల్ మార్కెటింగ్‌లో మంచి డిజైన్ ఇలా అట్రాక్టివ్‌గా ఒక డిజైన్ అంటే అట్రాక్టివ్ అనేది ఏంది డిజైనింగ్. అంటే సో, 45 డేస్‌లో కోర్స్‌లో ఉన్న వాళ్ళకి క్యాన్వా, డిజిటల్ మార్కెటింగ్ చెప్తాను. అదే మీరు కంప్లీట్‌గా 3 మంత్స్ కోర్స్‌లో వచ్చే వాళ్ళకేమో సో, ఫోటోషాపు, ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్స్ అనమాట అన్నీ ఉండేది. దీంట్లో ఫ్లెక్సిబుల్ మనకి ఎలా కావాలంటే అలా అందంగా అంటే క్యాన్వా అనేది వరల్డ్ వైడ్‌గా అందరూ వాడతారు. సో, ప్రతి ఒక్కళ్ళు. ఫోటోషాప్ అంత ఈజీ కాదు. బట్ అలాగని బిజినెస్ ఓనర్స్ ఉంటారు, బిజినెస్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళకి సరిపోతుంది. అంటే ఆల్‌మోస్ట్ 60% ఇంకా అట్రాక్టివ్‌గా మోర్ దెన్ సో, ఇంకా బాగా చేసుకొని అప్పుడు దానికి అలా చేస్తే దానికి లీడ్స్ చూడండి ఎలా వస్తున్నాయి చూడండి ఇక్కడ దీంట్లో. నేనిప్పుడు దీనికి లీడ్స్ పెట్టానిక్కడ. ఇక్కడ చూడండి.
సో నాకెంత కాస్ట్ పడింది ఇక్కడ నేను జస్ట్ ఓన్లీ 1 డే 2 డేస్ రన్ చేశాను అంతే. ఇదిగోండి ఈ టెలికాలర్స్ ఎంతమంది వచ్చారు? 56 మంది ఇచ్చారు. ఎంత? 2 రూపీసే పడింది నాకు కాల్కి. 2 రూపాయలే పడింది. ఎంత బడ్జెట్ అనేది ఇక్కడ క్లియర్‌గా తెలిసిపోతుంది మనకి. సో ప్రతి ఒక్కటి ఇక్కడ లీడ్ జనరేషన్ నా దాంట్లో ప్రతి ఒక్కటి తక్కువ డబ్బులతోనే ఎక్కువ లీడ్స్ ఎలా వస్తాయి అంటే ఎదుటి వాళ్ళ బిజినెస్ని మీరు ఎలా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఏ బిజినెస్కైనా నా దాంట్లో అంటే నాకు ఒక సపరేట్గా జిఎస్టీ కానివ్వండి, నా దాంట్లో అన్నీ ఉంటాయన్నమాట సపరేట్గా. అంటే ఇప్పుడు మీరు ఒక ఏజెన్సీ రన్ చేస్తున్నట్టు ఒక ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ తీసుకోవచ్చు. బట్ తీసుకోకుండా స్టార్టింగ్ అయితే మీరు నేర్చుకొని మీరు ఎట్లా యూజ్ చేసుకోవాలి అవన్నీ ఇందులో నా కోర్సులో ఎట్లా అప్రూవల్ చేసుకోవాలి. ఒక బిజినెస్ని ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అసల. బిజినెస్‌ని ప్రతి ఒక్కళ్ళు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డిజిటల్ మార్కెటింగ్ అనంగానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేస్తే సరిపోదు. ఆ చేసిన తర్వాత దాన్ని ప్రాపర్‌గా ఎట్లా యూజ్ చేసి లాక్స్ ఆఫ్ పీపుల్‌కి ఎలా ఎళ్ళాలి? అంటే మన క్వాలిటీ డిజైన్ ఎలా తయారు చేయాలి? ఆ డిజైన్ సైజెస్ ఎలా ఉంటాయి? దాని కలర్ కాంబినేషన్స్ ఎలా ఉంటాయి? దానికి సంబంధించినవి ఇగోండి సింపుల్‌గా ఇంకొక పాయింట్ ఫ్రీ పిక్ అనేది ఒక వెబ్‌సైట్ ఉంటది. ఫ్రీ పిక్ మీరు అందులోకెళ్ళంటే ఇలాంటి వెబ్‌సైట్‌లు చాలా ఉంటాయి. ఫ్రీ పిక్ అనేది జస్ట్ ఒక వెబ్‌సైట్. దీంట్లో మీకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్వా అయితేనేమో క్యాన్వాలో డిజైన్ చేసుకోవచ్చు. అదే మీరు ఫోటోషాప్ గానీ, ఇల్లుస్ట్రేటర్ గానీ వీటిల్లో చేయాలనుకోండి. ఫోటోషాప్ అంటే ఏమొస్తుంది? ఫోటోషాప్ డిజైన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్ కంపెనీకి ఒక డిజైన్ మంచి క్వాలిటీ డిజైన్ చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను రియల్ ఎస్టేట్ అని కొట్టాననుకోండి. సో, రియల్ ఎస్టేట్ అంటే మీరు దేని గురించైనా మీరు ఏ కంపెనీ గురించైనా, దేని గురించైనా ఒక డిజైన్ జనరల్‌గా డిజిటల్ మార్కెటింగ్ అనంగాల్నే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్‌లో ఏదో ఒక పోస్ట్ పెడితే ఎప్పుడు లీడ్స్ రావు. క్వాలిటీ లీడ్స్. పర్ఫెక్ట్‌గా క్వాలిటీ లీడ్స్ వచ్చి మనం ఎండ్ ఆఫ్ ద డే మనీ ఎర్నింగ్ చేయాలంటే బిజినెస్ పెట్టుకొని మీ ఇంట్లో ఉండే, లేదు మీరు జాబ్‌కెళ్ళాలంటే పర్ఫెక్ట్‌గా పూర్తి స్థాయి కోర్స్ కంప్లీట్‌గా రావాలి. అంటే ఆ డిజైనింగ్ అనేది నేను చెప్పే కోర్స్ అంతా సాఫ్ట్‌వేర్స్‌లో ఉంటది. అంటే సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్‌గా నేనొక ఒక వెబ్‌సైట్ తీసుకున్నాను ఫ్రీ పిక్ అని. ఇలాంటివి చాలా ఉంటాయి టెక్నికల్‌గా. సో, నేను రియల్ ఎస్టేట్ అని కొట్టి క్లిక్ చేయంగాల్నే మీకు రియల్ ఎస్టేట్‌కి సంబంధించినయన్నీ వస్తాయి ఇగోండి. నాకు కావాల్సిందేంది నేను ఫోటోషాప్ నేర్చుకునేటప్పుడు ఇక్కడ పీహెచ్‌డీ అని తీసుకుంటాను. నేను పీహెచ్‌డీ అని తీసుకొని నేను ఇక్కడ ప్రీమియంలో అయితే చాలా ఉంటాయి. బట్ ప్రీమియంవి ఎట్లా ఫ్రీగా తెచ్చుకోవచ్చో, తక్కువ డబ్బులతో ఎలా తెచ్చుకోవచ్చో చెప్తాను. బట్ ఇక్కడ మీరు పీహెచ్‌డీ అని కొట్టి రియల్ ఎస్టేట్ అని కొడితే ఫ్రీగానే వస్తాయి. ఇక్కడ చూడండి డిజైన్స్ మొత్తం అన్ని నంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇగోండి ఇక్కడ. ఈ డిజైన్స్ అన్నీ యూజ్ చేసుకొని చేసుకోవచ్చనమాట. ఇగోండి ఇట్లా క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయితుంది. ఇది ఓపెన్ కావాలనుకోండి డైరెక్ట్‌గా జస్ట్ డౌన్‌లోడ్ అని కొడితే డౌన్‌లోడ్ అయిపోతుంది. మీకిలా డెమో ఎవరు చెప్పరు సీక్రెట్స్ అన్నీ. బట్ నేను నా డెమోలో ఎందుకు నేను వెబినార్స్ పెట్టేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాలి. అందరూ నేర్చుకుంటారు. నేర్చుకొని పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాట్ ఆఫ్ లక్షల మంది బిజినెస్‌లున్నాయి అందరియి. సింపుల్‌గా జస్ట్ అట్లా కొట్టంగానే ఇదిగోండి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది ఇక్కడ మీకు డిజైన్ అనేది. జస్ట్ మీరు ఇదిగోండి ఇలా. అంటే ఓపెన్ ఫైల్ మొత్తం కంప్లీట్‌గా మీకు ఓపెన్ ఫైల్ వచ్చేస్తుంది. ఈ ఓపెన్ ఫైల్‌లో మనకు కావాల్సినయన్ని తీసేసుకోవచ్చు ఇందులో. మీకు కావాల్సినయన్ని సెట్ చేసి పెట్టుకోవచ్చు ఇగోండి ఇక్కడ. ఇన్ఫర్మేషన్స్ అన్నీ. మనకు నచ్చలేదు ఇవన్నీ గూడా ఇవన్నీ తీసేసేయొచ్చు ఇక్కడ ఇందులో. మనకు వద్దనుకుంటే ఇవి తీసేసుకుంటాం మనం. మనకు కావాల్సినవి పెడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొక అందంగా ఇట్లా అంటే టెంప్లేట్స్ ఉంటాయి. సింపుల్ మీరేం కష్టపడాల్సిన పనిలా. ఇక్కడ ఫోటోషాప్ గానీ, ఇల్లుస్ట్రేటర్ గానీ మీరు ఆ సౌండ్ తీసేయండి. ఆ వాయిస్ అది. ఓకే. మ్యూట్ చేసేయండి అది. సో, ఇట్లా మీరు ఒక థీమ్ అంటే మనం ఎట్లా తీసుకుంటారు? డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్ డెవలప్‌మెంట్ అన్నప్పుడు ఆ డిజైనింగ్ ఎలా చేయాలనేది నేను చాలా ఈజీగా చెప్తాను. సో, మీకు ఆల్రెడీ నా వీడియోస్ ఉంటాయి. మీరు వీడియోస్ పర్చేజ్ చేసిన దాంట్లో తీసుకోవచ్చు. రెగ్యులర్ కోర్సులో కూడా మీకు ఇట్లానే వస్తాయి. సో, మనము ఎక్కడైతే దీన్ని మనం డిజైన్ చేయాలనుకుంటామో జస్ట్ సింపుల్‌గా థీమ్స్ తీసుకుంటారు. ఆ ప్లేస్‌లో మీరు ఏదైతే రియల్ ఎస్టేట్‌కి సంబంధించిందన్నారో ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు మీకు ఏదైతే ఫోటోస్ ఇస్తారో అవి తీసుకొని పెట్టేయొచ్చు. లేదు మనం సెపరేట్‌గా రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ఓపెన్ ప్లాట్ డిజైన్ చేయాలనుకుంటున్నారు. ఆ ఓపెన్ ప్లాట్‌కి సంబంధించినయి ఫ్రీగా ఇమేజ్‌లు కావాలనుకోండి. జస్ట్ మీరు ఫ్రీగా కూడా ఇమేజ్‌లు తీసుకోవచ్చు. ఇదే ఫ్రీ పిక్‌లోకెళ్ళండి. ఇదే ఫ్రీ పిక్‌లోకెళ్ళేసి మనము దీంట్లో ఏం చేస్తారు జస్ట్ ఇక్కడ మీకు రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ఓపెన్ ప్లాట్ కావాలనుకున్నారు. ఫోటోస్ అని తీసుకోండి. ఫ్రీ పిక్ అని తీసుకోండి. తర్వాత ప్లాట్ అని కొట్టండి. రియల్ ఎస్టేట్ ప్లాట్స్ అని కొట్టండి. లేకపోతే పిఎల్ఓటీ ప్లాట్ అని కొట్టండి. మీకు ఆటోమేటిక్‌గా ప్లాట్స్‌కి సంబంధించిన డిజైన్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ ఇందులో. సింపుల్ ఈజీగా చెప్తామనమాట. ఇవన్నీ మీరు ఫ్రీగా హై క్వాలిటీతో అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇలా డౌన్‌లోడ్ అయిన తర్వాత ఏం చేస్తారు మనము ఏదైతే ఉందో ఫోటోషాప్‌లోకొచ్చి ఏ డిజైన్‌లో ఉన్నామో ఆ డిజైన్ లోపలికొచ్చి ఆ ఇమేజ్ తీసుకుంటే సరిపోతుంది. అంటే జస్ట్ ఓపెన్ ఫైల్ అది. మనకు ఓపెన్ ఫైల్‌లో ఇమేజ్‌ల ప్లేస్‌లో ఇమేజ్‌లు, టెక్స్ట్ ప్లేస్‌లో టెక్స్ట్ పెట్టుకోవచ్చనమాట మనకి ఎలాగంటే అలా.
చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇందులో. సో మీరు ఇక్కడ కాపీ పేస్ట్ అని కొట్టి, సో దాన్ని ఎట్లా యూజ్ చేయాలి దానికి, అంటే నా దగ్గర వీడియోస్ చూసి కూడా కోర్స్ నేర్చుకొని చాలామంది చేస్తుంటారు. నా వీడియోస్ చూసినా కూడా మీకు ఈజీగా చేసుకోవచ్చు. సో ఆల్రెడీ కొత్త బ్యాచెస్ కూడా స్టార్ట్ అయినాయి. మీరు కంప్లీట్గా ఖచ్చితంగా ఇదే ఫీల్డ్లోకి వచ్చి దీంట్లోనే రన్ అవ్వాలి డిజిటల్ మార్కెటింగ్లో అనుకునే పనైతే, సో నేను చెప్పే ఆన్లైన్ లైవ్ క్లాసులు ఇగో చూడండి. ఇట్లా మనం ఈజీగా తీసుకోవచ్చు. మనం దాన్ని బట్టి అబ్జర్వ్ చేసుకుంటే ఇంకా పైకెళ్ళాలి. ఇక్కడ దీన్ని సేవ్ చేసామనుకోండి, అంటే ఇమేజ్ల ప్లేస్‌లో ఇమేజ్‌లు ఎక్కడ కావాలంటే అలా సెట్ చేసుకొని పెట్టి ఇంకా పైకెళ్ళింది మనం తగ్గించుకుంటాం దీన్ని. సో మరీ ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెమే పంపిస్తాం. అట్లా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. అంటే ఇమేజ్ల ప్లేస్‌లో ఇమేజ్‌లు కావచ్చు. డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్ అని చెప్పేసని మెయిన్ ఇంపార్టెంట్ ఇట్లా దీన్ని తీసుకుంటాను. ఇక్కడ దీంట్లో స్టోర్ చేయాలి. దీన్ని సేవ్ చేసుకోండి. ఇక్కడ మనం స్టోర్ చేసి తీసుకుంటే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ లెటర్స్ అన్ని మార్చుకోవచ్చు. దానికి డివైడ్ అయిపోద్దనమాట. బ్యాక్‌గ్రౌండ్స్ కానీ అన్నీ ఇక్కడ మనకు నచ్చినట్టుగా అన్నీ మార్చేసుకోవచ్చు. మీ ఇష్టం. మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకొని మార్చేసుకోవచ్చు. ఇక్కడ మారలేదనుకోండి దాని మీనింగు ఇక్కడ ఎఫెక్ట్స్ అంటే ఈ టెక్నిక్స్ అన్ని సబ్జెక్ట్‌లో వస్తాయి మీకిక్కడ. ఇగోండి. ఈ టెక్నిక్స్ మొత్తం అన్నీ ఇక్కడ చెప్తాననమాట. అన్నీ ఇక్కడే ఉంటాయి మీకు. ఇదిగోండి గ్రేడియంట్ ఇచ్చాడు కాబట్టి వాడు నాకు గ్రేడియంట్ అవసరం లేదు. కలర్ కాడిగో గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ మార్చుకోవచ్చు. ఇదంతా కూడా సబ్జెక్ట్ సాఫ్ట్‌వేర్ నేను చెప్పేది. బయట ఇన్‌స్టిట్యూట్స్ అందరూ ఏం చేస్తారంటే మీరు హై క్వాలిటీ డిజైనింగ్, మనీ ఎర్నింగ్ చేయాలి అంటే క్యాన్వా అనేది అక్కడ ఉన్న టెంప్లేట్స్‌ని మనం యూజ్ చేసుకొని చేయాల్సిందే తప్పనిచ్చి మాన్యువల్‌గా మీరు సెపరేట్‌గా డిజైన్ చేయలేరు. అలా కాకుండా బిజినెస్ ఓనర్స్ గానీ, తర్వాత స్టూడెంట్స్ కావచ్చు, ఇంట్లో ఉండి లేడీస్ కానీ ఎవరైనా సరే హోమ్ మేకర్స్ కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కస్టమైజ్డ్ డిజైన్స్, ఇప్పుడు క్లయింట్ మీకు మనీ ఇవ్వాలంటే కస్టమైజ్డ్ డిజైన్స్ చేస్తేనే ఇస్తాడు గదా! అంతేగాని సింపుల్‌గా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఎందుకు ఇస్తాడు? సో, బిజినెస్ చేసే వాళ్ళకైతే అది సరిపోతుంది క్యాన్వా అనేది. కానీ చాలామంది అంత రిస్క్ ఉంటదని చెప్పేసని డిజైనింగ్ పాయింట్ పక్కన పెడతారు. కానీ డిజైనింగే చాలా ఇంపార్టెంట్. డిజైనింగ్ గాని, వీడియో ఎడిటింగ్ అయితే యూట్యూబ్‌కి గాని అన్ని మోడిఫికేషన్స్ అన్నీ వస్తాయి క్లాస్‌లో. సో, ఇట్లా మీరు హై క్వాలిటీ డిజైనింగ్ చేసుకొని, సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఆ డిజైనింగ్ ప్యాటర్న్ మొత్తం గూడా అన్నీ మీకు ఇక్కడే ఉంటాయి. మీరు ఏ కీవర్డ్ కొట్టినా కూడా వస్తాయి. ఫ్రీ పిక్ అని కొట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా బ్యూటీ పార్లర్ కావాలి. ఒక బ్యూటీ అని కొట్టాను. సంథింగ్ బ్యూటీ పార్లర్ పోస్ట్ లేకపోతే బ్యూటీ పోస్ట్ అని కొట్టాను. బ్యూటీ పార్లర్ పోస్టు. లేదు నాకు రియల్ ఎస్టేట్ లేకపోతే టెక్నాలజీ కావాలి. టెక్నాలజీ గురించి కావాలి. టెక్నాలజీ గురించిన పోస్టులు కావాలి. సో, ఇగోండి ప్రీమియం పోస్టులు కావాలి. ఎలా కావాలో అలా తీసుకోవచ్చనమాట. లేదు సోషల్ పోస్ట్ అని కొట్టండి. ఇంకా నంబర్ ఆఫ్ థీమ్స్ మోడల్స్ వస్తాయి. ఇగోండి చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు కావాల్సిన డిజైన్స్ మొత్తం నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇంకా చాలా హై క్వాలిటీతో ఉంటాయన్నమాట ప్రీమియంలో. మీరు ఫ్రీగానే మొత్తం వస్తాయి. ఆల్మోస్ట్ సాఫ్ట్‌వేర్స్ అన్నీ నా కోర్సులు నేను ఫ్రీగానే ఇస్తాను. ప్రీమియం తీసుకొచ్చి ఇగోండి ఫోటోస్ అని కొట్టాను. అదే నేను పీహెచ్‌డీ అని కొట్టాననుకోండి ఇగో చూసారా? ఈ డిజైన్ తీసుకుంటే ఎంత ఎక్సలెంట్‌గా ఉంటది చూడండి అసలు ఈ డిజైన్. ఈ డిజైన్‌లో ఈజీగా ఇవన్నీ లెటర్స్ దానికి మార్చేసేటట్టు చాలా సింపుల్‌గా ఈజీగా చెప్తాను ఇందులో నేను. ఇదిగోండి చూడండి డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఈ డౌన్‌లోడ్ చేసిందాన్ని ఒక సెకండ్‌లో ఈజీగా జస్ట్ ఒక 5 మినిట్స్‌లో మార్చేసేయొచ్చు మనం. ఇగోండి. జస్ట్ ఓన్లీ ఔట్‌లైన్ వస్తది. మనకు కావాల్సిన పోస్టింగ్స్ గాని, మనకు కావాల్సినయన్ని జస్ట్ ఈ టెక్నిక్స్ అన్నీ చెప్తాను. షార్ట్ కట్స్ అన్ని ఆల్రెడీ నేను రికార్డింగ్ వీడియోస్ తీసుకున్నా గూడా దాంట్లో నేను క్లియర్‌గా ఇచ్చాననమాట. సో, ఇప్పుడు ఇదిగోండి. ఏది ఉంది, ఎక్కడ ఉంది, లేదా ఇలాంటివన్నీ ఇమేజెస్ అన్నీ చాలా ఈజీగా మార్చేసుకోవచ్చు మనం. దేని గురించని, ఏ బిజినెస్ గురించి, మీరు దేని గురించి పెట్టాలో దాని గురించి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని పెట్టాలనుకున్నాను. ఆ ఫోటోని తీసుకుంటాను. అంటే దానికి తగ్గట్టుగా తీసుకోవాలి యాక్చువల్‌గా. ఆ ఫోటోకి తగ్గట్టుగా, ఆ సైజ్‌కి తగ్గట్టుగా ఏం ఫోటోస్ ఉంటాయి, అలాంటి ఫోటోస్ ఎక్కడి నుంచి తెస్తారు ఫ్రీగానే. మీరు ఫ్రీ పిక్‌లో తెచ్చుకోవచ్చు. ఇంకా నంబర్ ఆఫ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు కూడా దానికి సంబంధించిన వెబ్‌సైట్‌లన్నీ నంబర్ ఆఫ్ చాలా ఉంటాయి. అవన్నీ క్లాస్‌లో జాయిన్ అయిన వాళ్ళకి చెప్తుంటాను. సో, మనము ఇలా ఈజీగా తీసుకున్న తర్వాత ఇదిగో చూసారా? ఇలా వచ్చేస్తుంది. అంటే ఫోటోషాప్, ఇల్లిస్ట్రేటర్ కొంచెం టఫ్‌గా ఉంటది. కానీ నేను చాలా ఈజీగా చెప్తాను దీంట్లో. ఫోటోషాప్ గాని, ఇల్లిస్ట్రేటర్ గాని, ఇల్లిస్ట్రేటర్ అనేది చాలా క్వాలిటీ. ఫోటోషాప్ అనేది ఇంతవరకే ఉంటది. అంటే నా దగ్గర ఏ స్టూడెంట్ అయినా కోర్స్ నేర్చుకుంటే బయటికెళ్ళిన తర్వాత అతను మనీ ఎర్నింగ్ ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు నా దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్స్ ప్రతి ఒక్కడు అందరూ జాబులు చేస్తున్నారు. చాలా మంది సో, థౌసండ్స్ ఆఫ్ పీపుల్ అన్నమాట. సో, కాబట్టి కోర్స్ అనేది ఇలా నేర్చుకుంటేనే మీరు ఇంట్లో కూర్చొనైనా మీ పేరు మీద మీకంటూ ఒక కంపెనీని స్టార్ట్ చేసి మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. లేదు ఒక జాబ్‌కెళ్లారంటే మీకు ఫస్ట్ మీరు కొట్టండి గూగుల్‌లోకెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ మంత్లీ సాలరీ ఇన్ హైదరాబాద్ అని కొట్టండి. ఏ 15,000 10,000 వస్తది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా చూస్తున్నారు, నేర్చుకుంటారు. కానీ డిజైనింగ్ అనేది ఎవరు నేర్చుకోలేరుగా. ఎవరు నేర్చుకోలేనిదే నేను కావాలనే పెట్టాను ఇందులో. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ఇంకొంచెం కష్టపడి బాగా నేర్చుకుంటే వాళ్ళకి చాలా ఈజీగా జాబ్స్ వస్తాయి. మీరు సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మీకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చంటే ఖచ్చితంగా మీకు డిజైనింగ్ అడుగుతాడు, వీడియో ఎడిటింగ్ అడుగుతాడు. ఇక మీరు ఇక్కడ దీంట్లో డిజిటల్ మార్కెట్ అంటే డిజైనింగ్ ఇంత పర్ఫెక్ట్‌గా చెప్పే క్లాస్ ఇది. ఇది అయిపోయిన తర్వాత దీంట్లో నెక్స్ట్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ గాని అన్ని కోర్స్ అన్నీ వస్తాయి. ఇందులో నంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ వస్తాయన్నమాట ఇందులో.
సో ఇందులోకొచ్చి మనము క్యాంపెయిన్స్ అన్నీ ఎలా తయారు చేస్తారు? పేజెస్ ఎలా తయారు చాలామందికి తెలీదు. అందరూ గూడా పేజీలు తయారు చేస్తారు. బట్ ఆ కంపెనీకి ఒక బ్రాండింగ్ అంటే ఇట్లా ఒక లోగో ఉండాలి. ఒక బ్యానర్స్ ఉండాలి. అవి అందంగా, నీట్‌గా, క్లియర్‌గా కనపడాలి. బ్యానర్‌లు ఎలా పడితే అలా పెడతారు. లోగోస్ సరింగా ఉండవు. అప్పుడు జనాలు ఎలా ట్రస్ట్ అవుతారు మీరొక బిజినెస్ పెట్టుకుంటే? కాబట్టి మంచి బ్రాండింగ్ అది రావాలంటే డిజైనింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది నేను 45 డేస్‌లో వాళ్ళకి బాగా చెప్తాను. 3 మంత్స్ వాళ్ళకి ఈ సిలబస్ వస్తది. సో, దాన్ని బట్టి మీరు నేర్చుకుంటారు. సో, కాబట్టి ప్రతి ఒక్కటి క్వాలిటీ కస్టమర్‌లు గాని, క్లయింట్ గాని వాళ్ళ బిజినెస్ పెరగాలంటే మనం ఎంతో క్వాలిటీగా నేర్చుకోగలిగితేనే వాళ్ళకి మనం చేయగలం. అది దృష్టి పెట్టుకొని జాగ్రత్తగా అందుకనే నేను నేర్పించే ప్రతి స్టూడెంట్స్‌కి కూడా క్లాసెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్‌గా నేర్పిస్తాను చక్కగా. సో, మీరు కూడా నా వీడియోస్ చూసి కూడా జాబులు సంపాదించుకున్నోళ్ళున్నారు. అంటే అంత పర్ఫెక్ట్‌గా, క్లియర్‌గా ఇలా ఉంటది. కాబట్టి ఒక ప్రాపర్‌గా డిజిటల్ మార్కెటింగ్ అందరూ చెప్తారు గానీ, అది తక్కువ ఫీజ్ అనుకోని చాలామంది అక్కడ నేర్చుకుంటారు గానీ, నేర్చుకున్నాక అందరూ ఖాళీగా ఉంటున్నారు. సో, నాకు చాలామంది ఫోన్‌లు చేసినా అదే వస్తుంది సమస్య. అందుకని మనం చెప్పే కోర్సులో ప్రతి ఒక్కళ్ళకి పర్ఫెక్ట్‌గా డిజైనింగ్, క్యాన్వా ఉంటది. ఫోటోషాపు, ఇల్లిస్ట్రేటరు, కొరల్ డ్రా నంబర్ ఆఫ్ కోర్సులుంటాయి. బట్ క్యాన్వా అనేది 60% వస్తుంది. అదే మీరు పూర్తిగా ఇప్పుడు చూడండి, నేను చేసే శాంపిల్స్ గాని, నేను చేసే వాళ్ళకి గాని నంబర్ ఆఫ్ పీపుల్‌కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్ కంపెనీస్ చేస్తుంటాను, కాలేజీలు చేస్తుంటాను. డిజైన్ నా ప్యాటర్న్ డిజైన్స్ కూడా ఇలా ఉండాల. మంచి డిజైన్స్, క్వాలిటీ డిజైన్ అంటే మనం ఏదైతే కస్టమర్‌కి, క్లయింట్స్‌కి చెప్తున్నామో దాన్ని ఒక మంచి క్వాలిటీ డిజైన్‌గా చేసినప్పుడే జనాలు చూస్తారు. ఎక్కువ మంది ఇంటరాక్ట్ అయ్యి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్‌ది తీసుకుంటే ఇలా ఉంటది. అదే నేను ఒక వీడియో తీసుకుంటే ఇలా ఉంటది. వాళ్ళకి వీడియో నుంచి క్లియర్‌గా చెప్పడం వాయిస్ డబ్బింగ్‌తో ఉంది ఆల్రెడీ. ఇలా ఉంటుంది ఇదిగోండి. ఇయన్నీ వాయిస్ డబ్బింగ్‌తో. అంటే నేను చేసే డిజైన్ గానివ్వండి, యానిమేషన్ గానివ్వండి, ఆ సైజులో సోషల్ మీడియాలో సైజుల్లోకెళ్ళేటప్పుడు నేను బేస్ లెవెల్ నుంచి అన్నీ చెప్తానన్నమాట క్లియర్‌గా. అలా నేర్చుకుంటేనే మీకు జాబ్స్ ఒస్తాయి. ఇలా యానిమేషన్‌లు డిఫరెంట్‌గా చేయగలగాల. వీడియో ఎడిటింగు, డిజైనింగ్ లేకుండా మీరు ఏం చేయలేరు డిజిటల్ మార్కెటింగ్‌లో. ఈవెన్ ఒక వెబ్‌సైట్ చేయాలన్నా గూడా అది కూడా చెప్తా చూడండి ఇప్పుడు. మీరు ఒక గూగుల్ యాడ్స్ చేయాలన్నా గాని, ఒక యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేయాలన్నా గాని, అవన్నీ చాలా మందికి తెలియక జస్ట్ మా వీడియో ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడి నుంచో ఒక పర్సన్ వచ్చారు. తనకు వీడియోస్ చేసి నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది. అంటే మీన్స్ గూగుల్ యాడ్స్. ఆ గూగుల్ యాడ్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వ్యూస్ గాని, సబ్‌స్క్రైబర్స్ గాని, వాచ్ టైమ్ అవర్స్ గాని ఎట్లా పెంచుకోవాలి ఇదిగోండి. ఇవన్నీ ప్రతిదీ గూగుల్ యాడ్స్‌లో ఉంటాయి. వీడియో వ్యూస్ ఎలా పెంచుకోవాలి? సబ్‌స్క్రైబర్స్‌కైతే ఇవన్నీ క్లియర్‌గా ఉంటాయి ఆప్షన్స్ అన్నీ. అవన్నీ ప్రతిదీ గూగుల్ యాడ్స్ అన్నీ కూడా వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్‌గా నేను చెప్తాను. బయట వాళ్ళందరూ జస్ట్ చెప్తారు గానీ, వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే చోట గాని ఇదిగోండి నేను చెప్పేయన్నీ కూడా ఇలా వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటది క్లియర్‌గా. వాళ్ళు వాళ్ళు మనకు మనీ ఏస్తున్నారంటే ఎట్లా ఏస్తారు? మరి మనము పర్ఫెక్ట్‌గా వర్క్ చేయాలి గదా! కాబట్టి దీనికి సంబంధించిన డిజైన్స్ గానివ్వండి, ఎట్లా ఉంటది, వర్క్ ఫ్లో ఎలా ఉంటది, బయట నేను చేసే వర్క్స్‌నే ఎక్కువ తీసుకొని చెప్తుంటానన్నమాట. సో, అలా నేర్చుకుంటేనే మీకు యూజ్ ఉంటది. కాబట్టి గూగుల్ యాడ్స్ కావచ్చు, లింక్డ్ఇన్ యాడ్స్ గాని, ట్విట్టర్ యాడ్స్ కావచ్చు, ఫేస్‌బుక్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని దాని సైజెస్ ఎలా ఉంటాయి, క్వాలిటీ డిజైన్ ఎలా చేస్తారు. ఆ చేసిన తర్వాత మనం ఫేస్‌బుక్‌లోకొచ్చిన తర్వాత మనము మెటా అనేది ఎలా ఉంటుంది, మెటా దాని బేసిక్ అంటే బ్యాక్ ఎండ్ దాని స్ట్రాటజీ ఎలా ఉంటుంది, దాని సెట్టింగ్స్ ఎలా ఉంటాయి, దాని బిజినెస్ పేజెస్ ఎలా ఉంటది, ఎలా లింక్ చేస్తారు. చూడండి నేను సెక్యూరిటీ థర్డ్ పార్టీ సెక్యూరిటీ కూడా పెట్టుకున్నాను ఇందులో లోపలికి. సో, ఆ సెక్యూరిటీ మనము తీసుకున్నప్పుడు అది ఎలా వస్తదో చూపిస్తాను చూడండి. అంటే లోపల మనకు మనం లోపలికెళ్ళిన తర్వాత ఏదైనా అంటే ప్రతి ఒక్కళ్ళు ఫేస్‌బుక్, ఇన్‌స్టా చేస్తారు. దాన్ని ఎలా లాక్స్ ఆఫ్ పీపుల్‌కి ఎలా ఎళ్తుంది? దాని ట్రాఫిక్ ఎలా ఉంటది? దాన్ని ఎలా చేస్తారు? దాని బిజినెస్ పేజెస్ ఎలా ఉంటాయి? వాటిని అప్రూవల్స్ ఎలా తీసుకుంటారు? ఆ బిజినెస్ మేనేజర్‌లోకెళ్తే మనకు లోపలికెళ్ళినప్పుడు చాలా మందికి తెలీదు. మీకని కాదు పెద్ద పెద్ద కంపెనీస్ చేసేవాళ్ళకి తెలీదు. బట్ నా స్టూడెంట్స్ నా దగ్గరికొచ్చి అందరూ ఫేస్‌బుక్‌ని సెట్ చేసేది వేరు. నేను సెట్ చేసినాక చూడండి ఎలా వస్తాయి లీడ్స్ అన్నీ. అంటే దాన్ని ఒక బిజినెస్ పేజెస్ సెట్టింగ్స్‌గా గాని, ఒక బ్రాండింగ్‌గా గాని ప్రతి ఒక్కటి దానికి మెన్షన్ చేయాల. కంటెంట్ బ్యాక్‌బోన్ చాలా ఇంపార్టెంటు. ఆ కంటెంట్ పెట్టాలి. తర్వాత నాకు జీఎస్టీ గాని అప్రూవల్స్ అన్నీ ఉంటాయి గాబట్టి, ఒక ప్రాపర్ బిజినెస్ అనేది ఎలా ఉంటదో, ఆ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇదిగోండి ఇలా లోగో, బ్రాండింగ్ ఇలా ఇవ్వాలి. ఆ తర్వాత ఇలా అప్రూవ్డ్, వెరిఫైడ్ అని చెప్పేసి మనకి ఇలా క్లియర్‌గా వెరిఫైడ్ బిజినెస్ అనేది వస్తది. చాలామంది ఏ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎక్కడ గూడా మీరికిలా చెప్పరు అన్నీ గూడా. వెరిఫైడ్ బిజినెస్ ఎలా చేస్తారు దీన్ని? ఒక బిజినెస్ పేజ్‌ని ఎలా పెంచుకోవాలి? మన బిజినెస్‌ని చిన్న బిజినెస్‌ని ఎలా చేసుకోవాలి? గూగుల్ యాడ్స్ ఎలా చేస్తారు? ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము, లింక్డ్ఇన్, తర్వాత ట్విట్టర్ గానియండి, వీటన్నిటిలో పర్ఫెక్ట్‌గా ఎలా చేస్తారు? ఓకే. వెబ్‌సైట్స్ గూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్‌సైట్ ఉందనుకోండి, చాలామంది వెబ్‌సైట్స్ చాలా కష్టపడి చేస్తుంటారు. సో, సింపుల్ లాజిక్ అనమాట దీంట్లో ఇక్కడ. ఎన్‌వటో ఎలిమెంట్స్ అని ఉంటది.
ఎన్వటో ఎలిమెంట్స్ అని ఉంటుంది. దీంట్లోనే ఉంటాయి వెబ్సైట్స్ అన్నీ. ఈ వెబ్సైట్స్ అన్నీ ఎలా డౌన్లోడ్ చేస్తారు, మన డొమైన్లోకి ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, డొమైన్ హోస్టింగ్ ఎలా తీసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజ్ గురించి కావాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్ అని కొట్టగానే నాకు కాలేజీకి సంబంధించిన వెబ్సైట్స్ అన్నీ రెడీమేడ్. మీరు అక్కడ ఎట్లయితే వెబ్సైట్ మోడల్స్ రెడీమేడ్గా తీసుకొని మీరు డిజైన్ చేసుకుని ఫోటోషాప్లో చేసుకున్నారో, అదే విధంగా వెబ్సైట్ చేయడానికి కూడా నేను కొన్ని టెక్నిక్స్ చెప్తా. ఆ టెక్నిక్స్ తోటి ఆ వెబ్సైట్‌ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సింపుల్‌గా. ఒక్క వెబ్సైట్ చేస్తేనే మీకు బయట 25,000 ఇస్తారు ఈజీగా. చాలామందికి ఆ వెబ్సైట్ చేయటం, ఆ థీమ్స్ తెచ్చుకోవటం, ఆ ప్రాసెస్ తెలియక చాలా అల్లాడిపోతుంటారనమాట. చాలా ఇబ్బంది పడతారు. సో, నా దాంట్లో చూడండి ఇవన్నీ థీమ్స్ అనమాట. మీరు ఎలాగైతే ఒక డిజైన్ చేయటానికి ఫ్రీ పిక్‌లోకెళ్ళి మీరు ఎలాగైతే డిజైన్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఫోటోషాప్‌లోకొచ్చి మీరు ఎలాగైతే డిజైన్ చేసుకున్నారో, అదే విధంగా ఒక వెబ్సైట్‌ని చేయాలంటే నంబర్ ఆఫ్ యానిమేషన్స్‌తో, థీమ్స్ తోటి అన్నీ ఆటోమేటిక్‌గా ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా మీకు థీమ్స్ అన్నీ. ఇగో చూడండి. సో, ఈ థీమ్స్ తోటే మీరన్నీ తీసుకొని చేసుకోవచ్చనమాట. ఇగో ఇవన్నీ థీమ్స్‌తో ఇవన్నీ నంబర్ ఆఫ్ ఉంటాయి. సింపుల్‌గా, ఈజీగా మార్చేసుకోవచ్చనమాట. ఇప్పుడు నేను నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ నేను చేసే వెబ్‌సైట్స్‌లో ఒక మోడల్ చూపిస్తాను చూడండి. జస్ట్ ఆ వెబ్‌సైట్ కొట్టంగానే ఇగోండి థీమ్స్ తోటి యానిమేషన్‌తో ఎలా వస్తాయో చూడండి. ఇట్లా ఇదంతా థీము. నేనేం కష్టపడను. స్మార్ట్ వర్క్. అంటే జస్ట్ కష్టపడటం అంటే ఏంది? డిజైన్ చూడండి. ఈవెన్ మీరు వెబ్‌సైట్‌కి డిజైన్ చేయాలన్నా గూడా, ఒక వెబ్‌సైట్ డిజైన్ చేయాలన్నా, గూగుల్ యాడ్స్ చేయాలన్నా, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ చేయాలన్నా, లేతే ఒక వీడియో యూట్యూబ్‌లో ఒక వీడియో ఎడిటింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా డిజైనింగ్ పార్ట్ వితౌట్ ఎనీ గుడ్ డిజైన్, వితౌట్ ఎనీ గుడ్ వీడియో దేర్ ఈస్ నో డిజిటల్ మార్కెటింగ్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు నా ఇన్‌స్టిట్యూట్‌లో ఖచ్చితంగా నా దగ్గర డిజైనింగ్ అనంగాల్నే క్యాన్వా, ఆ క్యాన్వా చెప్పేది కూడా 100% కంప్లీట్‌గా ఒక లోగో దగ్గర నుంచి వాళ్ళు ఇంట్లో కూర్చొని కూడా డబ్బు ఎలా సంపాదించుకోవాలి, స్టూడెంట్ అయినా నా దగ్గర నేర్చుకుంటే. సో, వాళ్ళు ఎలా జాబ్‌కెళ్తే వాళ్ళు జాబ్ ఖచ్చితంగా రావాలి. ఆ జాబ్ స్ట్రగుల్ ఉండకూడదు. వాళ్ళు భయపడకుండా ఎలా ఎళ్తారు. నేను ఎవ్రీ టైమ్ నాకు కాల్ చేసినా కూడా సపోర్ట్ ఇస్తానన్నమాట. సో, ఇది 40 మినిట్సే వెబినార్ ఉంటది. దీనికి ఒక 5 మినిట్స్ చెప్పి కంప్లీట్ చేస్తాను. ఇది ఫ్రీ జూమ్ కాబట్టి. సో, ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు అంటే ఎందుకు వెబినార్ పెట్టింది దేనికి? అందరూ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకోవాలి? లేకపోతే కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్‌లో ఎందుకు నేర్చుకోవాలంటే, నేను చెప్పే కోర్సు ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో, వీడియో ఎడిటింగ్ అయితే యూట్యూబ్‌కి ప్రీమియర్ ప్రో నేర్చుకుంటారు. ప్రాపర్‌గా కొంచెం కష్టమైన బాగా నేర్చుకుంటే మంచి లైఫ్ తోటి మీరు ఇంట్లో కూర్చొని కూడా ఒక ప్రాపర్‌గా ఎలా డిజైన్ చేసుకోవాలి. సో, మనకంటూ ఒక కంపెనీని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సోషల్ మీడియా అకౌంట్స్‌ని ఎలా ఆప్టిమైజేషన్ చేసుకొని, ఎలా వాటిని టఫ్‌గా ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. వాటిని పర్ఫెక్ట్‌గా ఎలా రన్ చేసుకోవాలి. బ్యాక్ ఎండ్ స్ట్రాటజీ ఎలా ఉంటది. ఇవన్నీ మెయిన్ బేసిక్‌గా అన్నీ చెప్తానన్నమాట. సో, ఇప్పుడు మీకు ఇక్కడ నేను చెప్పినట్టు మన కోర్సులో ఉన్నట్లు దీంట్లో చూడండి ఒకసారి ఇక్కడ. మనం కోర్సులో వచ్చేసి దీంట్లో మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరున్నా సరే దీంట్లో ఇదిగోండి. నా దాంట్లో రికార్డింగ్ వీడియోస్ ఇగోండి. రికార్డింగ్ వీడియోస్ రూ. 2000కే పెట్టా. అన్నీ కంప్లీట్‌గా. ఇది క్యాన్వా డిజైన్ దగ్గర నుంచి క్యాన్వా, ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, లింక్డ్ఇన్, ఎస్‌ఈఓ, ఎస్ఎంఎం, గూగుల్ యాడ్స్, వాట్సాప్ మార్కెటింగ్, తర్వాత నెక్స్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్, థీమ్స్ గాని, టెక్నిక్స్ మొత్తం ఏ టు జెడ్ చెప్పాను. నేను చెప్పింది ఓన్లీ ఒక వెబ్‌సైటే. నా క్లాస్‌లో నేర్చుకునే వాళ్ళకి నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ అన్ని ఎలా చేస్తారు, దాంట్లో నుంచి నంబర్ ఆఫ్ టూల్స్, మీకు టూల్స్ అన్నీ కూడా చాలా మందికి తెలీదసల. నా దాంట్లో టూల్స్ చూడండి ఎలా ఉంటదో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా టెక్నిక్స్ అన్ని చాలా చెప్తానన్నమాట ఇగోండి. నంబర్ ఆఫ్ టూల్స్ అన్నీ కూడా అందులోనే ఎలా ఏ వెబ్‌సైట్‌లు వాడితే ఏ వెబ్‌సైట్‌లో నుంచి నంబర్ ఆఫ్ టూల్స్ అన్నీ తెచ్చుకుంటారు. వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో, ఒక్క దాంట్లోనే నంబర్ ఆఫ్ టూల్స్ అనమాట. ఇగో చూడండి. ఒక్క దాంట్లోనే ఇగ నంబర్ ఆఫ్ టూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇలాంటి వెబ్‌సైట్స్ గాని, అలాంటి టెక్నిక్స్ అన్నీ అంటే ఈజీగా మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ షట్టర్ స్టాక్ ఉంది. ఈ స్టాక్‌లో ఉన్న ఇమేజ్‌లు గూడా ఫ్రీగా ఎలా తెచ్చుకోవచ్చు. ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. సో, దట్ ఈస్ దట్ అలాంటి టెక్నిక్స్ ఓపెన్‌గా జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానన్నమాట. ఇది నాకు వెబినార్ అనమాట. ఈరోజు క్లాస్ యొక్క వెబినారు. సో, మీకెవరన్నా డౌట్స్ ఉంటే అడిగితే చెప్తాను. సో, మళ్ళీ నెక్స్ట్ 40 డేస్ ఇది 40 మినిట్స్‌కి కంప్లీట్ కట్ అయిపోతుంది కాబట్టి, మీకెవరన్నా ఇమ్మీడియేట్‌గా డౌట్స్ ఎవరైనా ఉంటే అడగొచ్చు. పైగా నా ఓపెన్ నంబర్స్ పర్సనల్ నంబర్సే ఉంటాయి నాయి. నేను ఆల్రెడీ గ్రూప్‌లో పెడతాను. ఈరోజు సెమినార్ జరిగింది. అటెండ్ కాని వాళ్ళకి కూడా గ్రూప్‌లో పెడతాను చూసుకోవచ్చు. మీకేదైనా ఎనీ టైమ్ డౌట్స్ వచ్చినా కూడా కాల్ చేస్తే చెప్తా. చెప్పండి మీకేమైనా హ్మ్. డౌట్స్ ఉంటే చెప్తాను. మరి 4 మంత్ వీడియోస్ గూడా దొరుకుతాయా సార్? అన్నీ అండి. మీకిప్పుడు ఆ? 45 డేస్‌లోనైనా, 3 మంత్స్‌లోనైనా, హ్మ్. 4 మంత్స్‌లో నేర్చుకునే వాళ్ళకి గవర్నమెంట్ రిజిస్టర్డ్ సర్టిఫికేటు, సాఫ్ట్‌వేర్స్ అన్నీ ఫ్రీగా వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఎనీ టైమ్ ఎప్పుడైనా అడిగినా గూడా నేను మీకు డౌట్స్ క్లారిఫై జేస్తాను. పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటేనే
పర్ఫెక్ట్‌గా మనీ ఎర్నింగ్ చేసుకుంటారు. అంతేగాని ఏదో జస్ట్ పైపైన డిజిటల్ మార్కెటింగ్ అని అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది అని చెప్పి పరిగెత్తి నేర్చుకుంటే మళ్ళీ మీరు ఖాళీగా ఉండాల్సిందే. చాలామంది నాకు కాల్ చేస్తారు. సార్ మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాం సార్. మాకు జాబ్ ఇప్పిండి సార్ అంటారు. అసలు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కరెక్ట్‌గా నేర్చుకుంటే జాబ్ నేను ఇప్పించేదేంది? మీరే ఓన్‌గా ఇంట్లో కంపెనీ పెట్టుకొని మీరు డిజిటల్ మార్కెటింగ్ నుంచే మీకు వస్తారు కదా! ఇప్పుడు మీరు నాకు ఎలా ఇంటరాక్ట్ అయ్యారు? నా డిజైన్ చూసాక లోపలికొచ్చారు. అలానే మీరు చేసుకోవచ్చు. కాబట్టి అంటే ఎక్కడొస్తుంది ప్రాబ్లము? వితౌట్ ఎనీ డిజైన్, మంచి డిజైన్ ఎలా దాని థాట్స్ ఎలా ఉంటాయి? అవన్నీ నేను చెప్పేదనమాట ఇందులో. దానికి పట్టుదల, ఓపిక. పట్టుదలతో, ఓపికతో ఖచ్చితంగా కూర్చొని నేర్చుకుంటేనే అప్పుడు మీరు మంచి ఎర్నింగ్ చేసుకుంటారు. చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. మంచి సబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ ఇంకా డౌట్స్ అడగండి. సార్ ఈ వీడియోస్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి కదా సార్. ఫస్ట్ ఏది నేర్చుకోవాలి, తర్వాత ఏది నేర్చుకోవాలి? వరుసగుంటాయి. నేను చెప్తా కాల్ చేసి. అవి అయిపోదు అప్పుడే. ఓకే సార్. అదే ఎన్ని ఆ! అట్లేం లేదండి. ప్రతి ఓకే. స్టూడెంటు, ప్రతి ఒక్కళ్ళు, ప్రతి స్టూడెంటు ఎందుకంటే తీసుకున్నాక మనం తెలవకపోతే కూడా కష్టం కదా సార్. లేదు లేదు. ఇప్పుడు చాలామంది వాళ్ళు ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి బయట. వాళ్ళు ఫ్యాకల్టీస్ చెప్తారు గానీ, ఆ తర్వాత పట్టించుకోరు. నేనట్లా గాదు. నా హ్మ్. పర్సనల్ నంబర్‌లే ఉంటాయి. నాది మీరు కావ్యశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ అని మీరు ఫేస్‌బుక్‌లో కొట్టినా, ఇన్‌స్టాగ్రామ్‌లో కొట్టినా, యూట్యూబ్‌లో కొట్టినా ఆటోమేటిక్ నా నంబర్ పర్సనల్ నంబర్‌లే ఓపెన్ అయితాయి. చక్కగా మీరు ఏ టైంకి కాల్ చేయొచ్చు. నేను చెప్పింది చెప్పినట్టు ప్రాపర్‌గా చేస్తే చాలు. క్లియర్‌గా చెప్తా. దాంట్లో నా వీడియోలు గావచ్చు, లేకపోతే నేను చెప్పే కోర్స్ గాని లైవ్‌లో మీ చేత చేపిస్తా మొత్తం. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు కొంతమంది ఇద్దరు ముగ్గురు నేర్చుకున్న వాళ్ళే ఇప్పుడు వెబినార్ కూడా అటెండ్ అయ్యారు. సో, ఎవరైనా నా దగ్గర నేర్చుకునే ఏ స్టూడెంట్ అయినా వాళ్ళ చేత వర్క్ చేయిస్తాను. అందరిలాగా అన్ని ఇన్‌స్టిట్యూట్స్ లాగా ఏదో జస్ట్ క్లాస్ చెప్పి మీరు ప్రాక్టీస్ హలో! చేసుకోండండి అని చెప్పను. అడగండి డౌట్ నెక్స్ట్. చెప్పండి. ఇంకా ఎనీ వన్ పర్సన్ డౌట్స్. ఓకే. సో, ఇది వెబినారు. మీకేదన్నా ఉన్నా చూసుకోవచ్చు అండి. మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారో హలో! ఆల్రెడీ కొత్త బ్యాచెస్ చెప్పండి. డౌట్ చెప్పండి. హలో! చెప్పండి. వినపడుతుంది. డౌట్ చెప్పండి. శ్రీనివాస్ చెప్పు. శ్రీనివాస్ నువ్వేనా? చెప్పండి. నువ్వు కాదా? ఓకే. ఇంకెవరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి చెప్తాను. సో, ఇది సార్ వాయిస్ బంద్ అయింది సార్. ఏమో నాకైతే వినపడుతుంది వాయిస్. హలో. మీ దగ్గరే చెక్ చేసుకోండి. చెప్పండి. డౌట్ చెప్పండి. హలో! సార్ ఇది వీడియోస్ తీసుకున్న వాళ్ళకి సాఫ్ట్‌వేర్స్ ఇస్తారా సార్? అన్నీ అండి. వీడియోస్ తీసుకున్న, కోర్సులు నేర్చుకున్న సాఫ్ట్‌వేర్‌లు ఫ్రీగానే వస్తాయి. ఓకే. హ్మ్. కొన్ని సందర్భాలు ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోవాలా. దాదాపుగా అన్ని ల్యాప్‌టాప్స్‌లో ఆల్‌మోస్ట్ వస్తాయి. కొంతమందికి సపోర్ట్ చేయకపోతే కొనుక్కోవాల్సొస్తది. అది. సో, ఇది వెబినార్ అండి. మీకేదైనా డౌట్ ఉంటే కూడా కాల్ చేయొచ్చు నాకు. ఓకే.